గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం మన డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మన రక్షణ వ్యవస్థకు సంబంధించి హెలీనా అంటే ఏంటి, ధృవాస్త్ర అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఈ రెండు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఆ టెక్నాలజీకి సంబంధించినవి. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మనం మాట్లాడుకునే ఇంకొక పాయింట్ గార్డ్ పార్టికల్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. అలాగే ఆర్బీఐ ఒక కొత్త సెటప్ ఏర్పాటు చేసింది. తద్వారా ఈ విధానం, ఈ బ్యాంకింగ్ విధానం సరళీకృతం చేయడానికి అది దోహదపడుతుంది. ఇవి ఏమిటి అనేది ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాము. మనం ముందుగా డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి చూడండి. రైట్. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, ద కింబెర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్, కేపీసీఎస్ అంటారు. ఇది ఏ విధి విధానాలు తెలియజేస్తుంది అంటే ఏ వర్తకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇది చూపిస్తుంది అంటే ఇది జిఎం క్రాప్సా. జిఎం అంటే ఏంటి? జెనెటికల్లీ మాడిఫైడ్ పంటల, లేదా రఫ్ డైమండ్స్, రఫ్ వజ్రాల, లేదా బంగారానికి సంబంధించిందా, లేదా యురేనియంకి సంబంధించిందా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రఫ్ డైమండ్స్. ఇది వజ్రాలకు సంబంధించి. చూడండి, పాలిష్ చేసిన వజ్రాలు కావి, అప్పుడే తవ్వి తీసిన వజ్రాలకు సంబంధించి వాటిని రఫ్ డైమండ్స్ అంటారు. ఫైన్. ఇది ఇంపార్టెంట్. వజ్రాల గురించి ఎప్పుడు వచ్చినా కూడా ఈ పాయింట్ మనకు డిస్కషన్లోకి వస్తుంది. చూడండి. రైట్. సో ఇది దేనికి సంబంధించింది, ఏ వర్తకానికి సంబంధించింది అనేది క్వశ్చన్. ఇది రఫ్ డైమండ్స్కి సంబంధించింది. ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇది ఫిజిక్స్కి సంబంధించింది. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరికి కూడా దీని ఆన్సర్ తెలుసు, ఎందుకంటే ఇది ఇంతకుముందు మీరు చాలాసార్లు వినుంటారు. కాకపోతే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది చూడండి. ఈ క్రింది వానిలో దేనిని గార్డ్ పార్టికల్గా పిలవడం జరుగుతుంది? గార్డ్ పార్టికల్గా పిలవడం జరుగుతుంది. ఎలక్ట్రానా, హిగ్స్ బోసనా, న్యూట్రాన్, లేదా ఏది కాదు? సో ఆన్సర్ షుడ్ బి డెఫినెట్లీ మీ అందరికి తెలిసినట్టుగానే ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది ఆన్సర్. రైట్. చూడండి, ఇది ఫిజిక్స్కి సంబంధించింది. ఇట్స్ ఎ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్. అయితే ఇక్కడ క్వాంటమ్ ఎగ్జైటేషన్ ఆఫ్ హిగ్స్ ఫీల్డ్, ఇది హిగ్స్ ఫీల్డ్ అనేది ఫిజిక్స్ థియరీకి సంబంధించిన దాంట్లో ఒక భాగం. రైట్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఆల్రెడీ తెలిసిందే, బట్ స్టిల్ ఇంపార్టెంట్. అలాగే ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఏ ఎయిర్పోర్ట్లను అభివృద్ధి పరచడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రీడెవలప్మెంట్ ప్రాసెస్ అనేది అదానీ ఇండస్ట్రీస్కు ఇవ్వడం కూడా జరిగింది. అదానీ అంటే మీకు తెలుసు కదా, గుజరాత్ బేస్డ్ కంపెనీ, విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యం కలిగిన కంపెనీ. ఆ కంపెనీకి ఈ డెవలప్మెంట్ పనులు అప్పచెప్పడం జరిగింది. అయితే అది ఎయిర్పోర్ట్, అది ఏ ఎయిర్పోర్ట్ అనేది మనకు క్వశ్చన్. జైపూరా, తిరువనంతపురమా, గౌహతియా, లేక అన్నీనా? చూడండి, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన రహదారులు కావచ్చు, రైల్వే మార్గాలు కావచ్చు, అలాగే ఈ నీటి మార్గాలు అంటే నౌకాయానంది కావచ్చు, లేదా మన ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఎయిర్వేస్ సంబంధించి కావచ్చు. అంటే రోడ్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, అలాగే రైల్వేస్ కానీ, అలాగే ఎయిర్వేస్ కానీ, ఈ నాలుగిట్లో దేనికి సంబంధించిన పాయింట్ వచ్చినా కూడా మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పేపర్ చదువుతున్నప్పుడు ఈ పాయింట్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ చక్కగా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకొని దాన్ని రివైజ్ చేయండి. అది రేపు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏది మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక న్యూస్ పేపర్ చదవాలి. రైట్. మళ్ళీ సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఈ క్రింది వాటిలో ఏ ఎయిర్పోర్ట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అన్ని ఎయిర్పోర్ట్లు. రైట్. జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఇవన్నిటిని కూడా మళ్ళీ అభివృద్ధి చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి అదానీ
ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, అలాగే ఆర్బీఐ విల్ సెటప్ ఏ న్యూ పాన్ ఇండియా అంబ్రెల్లా. ఒక కొత్త వ్యవస్థను ఆర్బీఐ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. దానివలన అడ్వాంటేజెస్ ఏంటో మనం చూద్దాం. అయితే దానికి సంబంధించిన పెట్టుబడి ఎంత, మినిమం పెయిడప్ క్యాపిటల్ ఎంత అని ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది ఎన్ని కోట్లు? 100, 200, 500 లేదా 1000 కోట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 500 కోట్లు. తద్వారా ఏం జరుగుతుంది మనం చూద్దాం. చూడండి, ఈ ఫిగర్స్, ఈ స్టాటిస్టిక్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మనం ఇక్కడ గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో మనం కనుక చూస్తే, అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. అంటే ఇది కరెంట్ అఫైర్స్లో ఒక పార్ట్ అయినప్పటికీ ఈ పేపర్ 1లో అడగకుండా ఎకానమీ పేపర్లో అడిగే అవకాశం కూడా ఉంది. మనం ఆల్రెడీ అనుకున్నాము, ఎకానమీ పేపర్లో మన టార్గెట్ ఎంత, మనం ఎంత తెచ్చుకోవాలి, తద్వారా మనకు సర్వీస్ వస్తుంది అని మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య ప్రకారంగానే మనం ముందుకెళ్తున్నాం కదా. కాబట్టి అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎకానమీ పేపర్లో అడిగే అవకాశం కూడా ఉంది. రైట్, చూడండి ఇక్కడ. ఎంత ఈ పెట్టుబడి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 500 కోట్లు. క్లియర్. దీని ద్వారా ఏంటంటే దిస్ ఎంటిటీ విల్ సెటప్, ఆపరేట్ అండ్ మేనేజ్. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మేనేజ్ చేసే సిస్టమ్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది. దీంట్లో ఏటీఎంస్ ఉన్నాయి, అలాగే ఆధార్ బేస్డ్ చెల్లింపులు ఉన్నాయి, అలాగే లేబుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి, రెమిటెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. రెమిటెన్స్ అంటే డబ్బులు ఇచ్చే సర్వీస్. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ రిలేటెడ్, టెక్నాలజీ అంతా చక్కగా క్రోడీకరించి ఈ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. ఈ పాన్ ఇండియా అంటే మన రూరల్ ఏరియాస్, గ్రామాల్లో ఈ వ్యవస్థ అనేది తీసుకురావడానికి ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే చూడండి, ఇది మనకు ఆల్రెడీ తెలిసింది. దీని గురించి మనం చాలా క్లియర్గా మనం ఫస్ట్ డేనే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ క్రింది వానిలో ఏది ఇటీవల ఏర్పాటు చేసిన ఒక సంస్థ? ఈ సంస్థ చేసే పని ఏమిటంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి, అలాగే ఇతర గవర్నమెంట్లకు జాబ్కు సంబంధించి ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది? ఆల్రెడీ మనం చాలా డీటెయిల్గా దీని గురించి చర్చించుకున్నాం కాబట్టి ఇక్కడ మనం తక్కువ టైం స్పెండ్ చేస్తూ మనం ముందుకెళ్ళిపోదాం. మీకు అనిపించే దాంట్లో ఆన్సర్ ఏమిటి? ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. అలాగే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే, ఒకసారి చదువుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, రీసెంట్లీ హెలీనా వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ బై. విజయవంతంగా ప్రయోగించబడిన హెలీనా ఎవరు ప్రయోగించారు? ఎవరు పరీక్షించారు దీన్ని అంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది విజయవంతంగా ప్రయోగించబడింది, పరీక్షించబడింది. అసలు హెలీనా అంటే ఏంటి? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైలా, మినీ హెలికాప్టరా, ఆర్టిలరీ గన్నా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. చూడండి, మనం ఎప్పుడు కూడా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నాగ్. ఆ నాగ్ డెవలప్మెంటే ఈ హెలీనా. చూడండి, హెలీనా అంటే హెలికాప్టర్ బేస్డ్ నాగ్. హెలికాప్టర్ బేస్డ్ నాగ్. ఇదేంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్ అనే ప్రిన్సిపల్తోని ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పనిచేస్తుంది. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు అంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. అంటే ఇది ఎటువంటి వాతావరణంలోనైనా, రాత్రైనా పగలైనా దీన్ని చక్కగా ప్రయోగించడానికి వీలుగా దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే మీరు కింద నుంచి రెండో పాయింట్, అలాగే కింద నుంచి మొదటి పాయింట్, అంటే మనకు స్క్రీన్ మీద కనిపించే లాస్ట్ 2 పాయింట్స్ మీరు జాగ్రత్తగా వినండి. రైట్, నేను చెప్తున్నాను.
ఈ హెలీనా వెపన్ సిస్టమ్ అనేది అంటే ఇప్పుడు మనం విజయవంతంగా ప్రయోగించిన హెలీనా అనేది దానిని ఎక్కడ ప్రవేశపెడుతున్నారు? ఆర్మీనా, ఎయిర్ ఫోర్సా, నావీనా? అంటే హెలీనా వచ్చేసి దాన్ని ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీలో దాన్ని ఇండక్ట్ చేయబోతున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళీ జాగ్రత్తగా వినండి. హెలీనా ఇంకొక వర్షన్, ఇంకో వేరియంట్ అదేంటంటే దాని పేరు ధ్రువాస్త్ర. లాస్ట్ పాయింట్ చూడండి, ఏ వేరియంట్ ఆఫ్ హెలీనా వెపన్ సిస్టమ్ కాల్డ్ ధ్రువాస్త్ర. హెలీనా అనేది ఇండియన్ ఆర్మీ కోసం అయితే ధ్రువాస్త్ర అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేయబడింది. వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైపోయింది కదా? హెలీనా అంటేనేమో ఇండియన్ ఆర్మీకి, ధ్రువాస్త్ర అంటేనేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫైన్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. హెలీనా వెపన్ సిస్టమ్ని ఎవరి కోసం తయారు చేయడం జరిగింది? ఆర్మీనా, ఎయిర్ ఫోర్సా, నావియా? ఇండియన్ ఆర్మీ. అలాగే ధ్రువాస్త్ర ఎక్కడ ఇండక్ట్ చేయబడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రైట్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు. ఇక మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. టేక్ వెరీ గుడ్ కేర్.